ఫ్రెండ్స్, నాకు బీహైవ్స్ నుంచి వచ్చినటువంటి తేనెను ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఒక పల్చటి క్లాత్లో వడబోస్తాం. ఇట్ విల్ టేక్ టైం, ఎందుకంటే బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి టైం తీసుకుంటుంది. దాని తర్వాత ఏం చేస్తామంటే తీసుకొచ్చి ఇదిగో ఇట్లా మీరు చూస్తున్నారు కదా, ఈ స్టీల్ వెసల్స్లో పోసేసి పైనుంచి గ్లాస్ లిడ్ తోటి ఎండలో పెట్టేస్తాను. ఈ గ్లాస్ లిడ్ పైన ఎందుకు పెట్టడం అంటే దుమ్ము అది రాకుండా ఉంటుంది కదా, అందుకోసం. ఇట్లా ఎండలో పెట్టినప్పుడు మనకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత దీని మాయిశ్చర్ 20+ ఉంటుంది, 21 అట్లా ఉంటుంది. దీనికి 21 ఉంది. అయితే దీన్ని ఇట్లా ఎండలో పెట్టడం వల్ల దీన్ని తగ్గించాలి. మనం మాయిశ్చర్ని తగ్గించేసి బిలో 19, నేను మామూలుగా అయితే 18% వరకు ఉంచుతాను. ఉంచి అప్పుడు బాటిలింగ్ చేస్తాను. సో మామూలుగా బ్రాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే, బ్రాండెడ్ హానీ మొత్తం వాళ్ళు మెషిన్స్తో హీట్ చేస్తారు. దానివల్ల ఏవైతే లోపల ఎంజైమ్స్ పోతాయి. దీంట్లో అయితే ఎంజైమ్స్ ఇంటాక్ట్గా ఉంటాయి. ఎంజైమ్స్ పోలేను, ఎందుకంటే మనం పల్సటి క్లాత్లో వడబూసినాం కాబట్టి పోలేను దీంట్లోనే ఉంటుంది. బ్రాండెడ్లో వాళ్ళు మైక్రోఫిల్టర్ చేస్తారు. మైక్రోఫిల్టర్ చేయడం వల్ల దాంట్లో పోలేను ఉండదు. సో దీంట్లో బ్రాండెడ్కి దీనికి ఇప్పుడు ఏముంటుందంటే ఈ 2 రకాలు ఉంటాయంటే, ఒకటి దీంట్లో పోలేన్ ఉంటుంది, రెండవది ఎంజైమ్స్ ఉంటాయి. ఇట్లా నేను ఒక 4 రోజులు అట్లా 4 నుంచి 5 రోజులు పెట్టడం వల్ల నేను తక్కువ వస్తుంది. దీని మాయిశ్చర్ కాంటెంట్ను కొలవడానికి రిఫ్రాక్టోమీటర్ అని ఒక మీటర్ ఉంటుంది. ఐ విల్ షో యూ దట్ మీటర్. ఇది రిఫ్రాక్టోమీటర్. దీంట్లో ఇక్కడ ఒక మన డ్రాప్ ఇవ్వాలా, ఒక్క డ్రాప్ హాని వేసేసి ఇది క్లోజ్ చేసేసి దీంట్లో చూస్తే మనకు ఒక స్కేల్ కనబడుతుంది లోపల. ఆ స్కేల్లో మనకి ఇది బిలో 19 లోపల వచ్చేంత వరకు చూస్తాను. సో దీంతో నేను మాయిశ్చర్ కాంటెంట్ని అసర్టైన్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.